వెల్కమ్ టు జై భారత్ సేన. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రస్తుతం కొంతమంది సెలబ్రిటీలు కానీ, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కానీ, కొంతమంది అంటే కొత్త ముఖాలు అనమాట. వైసీపీ పార్టీ తరపుని అసలు అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడాలు కాదు, రోడ్లు వేయడాలు కాదు, పేదవాళ్ళ అవసరతలు తీర్చడం కూడా అభివృద్ధే అని కొత్త మాటలు పలకడం జరిగింది. 100%, 100 కాకుండా ఎంతో కొంత కరెక్టే. పేద మధ్యతరగతి ప్రజల యొక్క అవసరాలు తీరుస్తూ వాళ్ళని కూడా ఒక మంచి స్థితిలోకి తీసుకొస్తూ, అంటే వాళ్ళని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ చేయడం అనేది అభివృద్ధిలోకి వస్తుంది. అది ఏంటి? 10 రూపాయలు 20 రూపాయలు డబ్బులు పంచడం అభివృద్ధి. అంటే సంవత్సరానికి 10,000 ఒక్కొక్క కుటుంబానికి, అంటే ఒక 1000 కుటుంబాలు ఒక గ్రామంలో ఉంటాయి. ఆ 1000 కుటుంబాల్లో ఒక 200 కుటుంబాలకి 300 కుటుంబాలకి ఒక 10,000 పనిచేయడం అభివృద్ధి. అంటే మిగతా 700 కుటుంబాలు ఏమైపోతాయి? అంటే రేట్లు పెంచేసి, విపరీతంగా రేట్లు పెంచేసి, మందు విపరీతంగా అప్పుడు 90 రూపాయలకు దొరికే మందు కూడా 250 రూపాయలు పెంచేసి విడిగా రేట్లు పెంచేస్తే ఆ రాష్ట్రంలో పేద ప్రజలు ఏమైనా బ్రతకగలరా? అభివృద్ధి అంటే ఏంటి? అసలు అభివృద్ధి అంటే కనీస జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా చెప్పగలరా? డబ్బులు పంచడం అభివృద్ధి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక తండ్రి ఒక కూలి పనికి వెళ్ళో, లేకపోతే ఉద్యోగం చేసో, లేదా రోజుకో నెలకు కొంత అమౌంట్ తీసుకొచ్చి తన ఇంటిని అభివృద్ధి చేసుకుని, తన ఇంటిని చక్కగా ఒక పెంకుటిల్లో ఉన్న ఇంటిని ఒక బిల్డింగ్ కట్టుకుని అందంగా తన కుటుంబం 4 చేతులతో 2 చేతులతో సంపాదించి 5 వేళ్లతోనూ సంతృప్తికరంగా తినగలిగి బయట కూడా నీట్గా ఉండి వాళ్ళ అవసరాలు తీర్చుకోగలిగితే ఆ కుటుంబం అభివృద్ధి చెందింది. ఆ కుటుంబం చూడరా చాలా బాగా సంపాదించుకున్నది, నలుగురు కష్టపడి ఒక విధంగా ఉంది అని అనుకుంటారా? లేదంటే అదే తండ్రి తన జీతాన్ని కానీ, లేకపోతే రోజు కూలి కానీ తెచ్చి పెద్దోడికి ఒక 100, పిన్నోడికి ఒక 100, భార్యకు ఒక 100 ఎవరికాడికి ఇచ్చేసి పంచిపెట్టేసి కొనుక్కుంటారు, మీకు నచ్చినట్టు తినండి అని చేస్తే అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబం. ఒకసారి ఆలోచించండి. ఆ తండ్రి తన జీతాన్ని కానీ, తన రోజువారీ కూలిని కానీ ఏ రోజుకి ఆ రోజు తీసుకొచ్చి తన కుటుంబంలో 100 పంచిపెట్టేయడం బెస్టా? లేదంటే తన బిడ్డకి ఏమవసరం, భార్యకి ఏమవసరం, కుటుంబానికి ఏమవసరం అవి కొని మిగతా అమౌంట్ దాచుకొని ఆ కుటుంబాన్ని అందంగా నిర్మించుకోవడం అభివృద్ధి అంటారా? ఒకసారి చెప్పమానండి. ఒకసారి కనీస జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా ఆలోచించండి. అందంగా రోడ్లు డెవలప్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే పరిశ్రమలు వస్తాయి, పర్యాటక ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. అదేవిధంగా ప్రజలు వినియోగం, రాష్ట్రంలో వినియోగం ఎక్కువ పెరిగితే కొంతవరకు ఆదాయం, అంటే ఏ విధంగా లెక్క కడతారంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క వినియోగం పెరిగితే ప్రజలు ఎంతో కొంత డబ్బులు సంపాదించుకునే స్థితిలో ఉన్నారని అర్థం. నువ్వు 10 ఏళ్ళు వేసి సంవత్సరం 10,000 అంటే రోజు 30 రూపాయలు 20 రూపాయలు వస్తుంది, గట్టిగా కాల్కులేట్ చేస్తాయి. అది ముష్టేసినట్టు లెక్క. ప్రజల్ని అభివృద్ధి చేయడం ఏంటంటే రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పరిశ్రమలు తీసుకొచ్చి తద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగి నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కానీ అదుపులో పెట్టి ప్రజలకు అన్ని అందుబాటులో పెట్టి ప్రజలు సంపాదించుకుని 4 రూపాయలు సంపాదించుకుని తన కాళ్ళ మీద తాము నిలబడి తమ బిడ్డలను కూడా చదివించుకునే స్థితిలో తాము సంపాదించుకుని తమ కూడా బ్రతకగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర అభివృద్ధి చెందినట్టు తప్ప 10 రూపాయలు 4 రూపాయలు పంచిపెడితే అభివృద్ధి కాదు అని ఆయన పిచ్చి మొక్కలారా. ఒకసారి అర్థం చేసుకోండి. డబ్బులు పంచిపెట్టే అభివృద్ధి కాదు. డబ్బులు కూడా అందరికీ పంచిపెడతలేదు. 10 మందిలో ఒక 3 4 డబ్బులు పంచిపెడుతున్నారు, మిగతా 6కి పంచిపెట్టడం లేదు. రాష్ట్ర ప్రజలు అందరికీ డబ్బులు పంచిపెట్టడం లేదు. అలాగే పేదరికంలో ఉన్న వాళ్ళు అందరికీ డబ్బులు పంచిపెట్టడం లేదు. అది మాత్రం వాస్తవం గమనించుకోండి. కానీ పెంచిన రేట్లు అందరి మీద పడుతుంది. ఏకంగా 5 సార్లు 6 సార్లు పెంచారు. కరెంట్ ఛార్జీలు మరీ దారుణం. టారిఫ్ ఛార్జీలు అన్నారు, ఆ ఛార్జీలు అన్నారు, ఈ ఛార్జీలు ఏటో ఒకటి. గతంలో చంద్రబాబు నాయుడు కట్టలేదా, ఇప్పుడు కడుతున్నాడు. అప్పుడు ప్రభుత్వం కట్టకపోతే ప్రజలు కట్టేశారు బాబు అప్పుడు కరెంటు బిల్లు. అప్పుడు ప్రజలందరూ కరెంటు బిల్లు కట్టారు. ఇప్పుడు కడుతున్నారు. ప్రజలు తప్పేమో లేదు, ప్రభుత్వాలది తప్పు. ఆ ప్రభుత్వం ఎవరంటే వాళ్ళదే తప్పు అవుద్ది. అది ఇప్పుడు మీరు బోర్డు అప్పు చేస్తున్నారు, ఈ భారం రేపు పొద్దున ప్రజల మీద పడుతుంది. ఇప్పుడు వాళ్ళు చేయమంటారు, జగన్ బోర్డు అప్పు చేసి పెట్టాడు అందుకని రేట్లు పెంచేయమంటారు. ప్రజలే వేరే నగరం కింద కనపడతారు మీకు. అది మాత్రం వాస్తవం. అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు. మంచి భవనాలు ఊరికి ఎవడోనే రోడ్డు పక్కన భవనాలు కట్టుకుంటూ పోవడం. అర్థమైందా? గుర్తిన భవనాలు ఎవడు కట్టడం. ఇప్పుడు అమెరికా కానీ, బ్రిటన్ కానీ, సింగపూర్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద భవనాలు, వాణిజ్య భవనాలు ఎందుకు కడతారో తద్వారా ఆదాయం వస్తుందని. ఊరికినే భవనాలు పిచ్చుకల గూళ్ళకి గడెత్తారేటి. పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు. కొద్దిగా జ్ఞానం పెంచుకోండి. జై భీమ్ అందరికీ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.